హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం నార్మల్గా ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్గా ఏంటి అంటే మనం చెప్తాము ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అనేది పీరియడ్ వచ్చిన తర్వాత డే 2 ఆఫ్ ద సైకిల్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో దీంట్లో కూడా మనకి స్టిమ్యులేషన్లో కూడా రకరకాలు ఉంటాయన్నమాట. అంటే ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాము దాన్ని బట్టి మనకి స్కాన్ చేసినప్పుడు ఫాలికల్స్ అనేవి అంటే ఏ సైజెస్లో ఉన్నాయి, సో అంటే సింక్రోనీలో ఉన్నాయా లేదా, అంటే ఒకే రకంగా ఉన్నాయా లేదా, సో వీటన్నిటిని బట్టి డిపెండ్ అవుతుందన్నమాట మనం స్టార్ట్ చేసే ప్రోటోకాల్. యూజువల్గా మనం పీరియడ్ అయిన రెండో రోజు నుంచి స్టార్ట్ చేసేది యాంటగనిస్ట్ ప్రోటోకాల్ అంటాం అనమాట. యాంటగనిస్ట్ ప్రోటోకాల్ అంటే యూజువల్గా మనం స్టార్ట్ చేసేది 2 ఇంజెక్షన్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనకి 5వ ఇంజెక్షన్కి కానీ 6వ ఇంజెక్షన్కి కానీ మనం స్కాన్ని చూసుకొని ఆ తర్వాత ఇంకొకటి యాంటగనిస్ట్ ఇంజెక్షన్ అనేది యాడ్ చేస్తామన్నమాట. అట్లా మనం మన ఫాలికల్స్ పెరిగే వరకు కంటిన్యూ చేస్తాం ఇంజెక్షన్స్ని. ఆ తర్వాత ఫాలికల్స్ పెరిగిన తర్వాత మనం ఒక చిన్న ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే మనం ఎగ్ పికప్ అనేది చేసుకుంటాం. అట్లా కాకుండా మనకి ఇంకొక ప్రోటోకాల్ ఏంటి అంటే లాంగ్ ఎగనిస్ట్ ప్రోటోకాల్ అనమాట. సో ఈ లాంగ్ ఎగనిస్ట్ ప్రోటోకాల్ అనేది మనం అంటే పేషెంట్ని బట్టి, సో వాళ్ళ ఇంతకుముందు సైకిల్స్ని బట్టి, ఏజ్ని బట్టి, అంటే వాళ్ళ ఫాలికల్స్ ఎంత సింక్రోనీలో ఉన్నాయి, సో దీన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. దీంట్లో ఏంటి అంటే మనకి పీరియడ్ వచ్చిన తర్వాత యూజువల్గా 18 డేస్ కానీ అంటే ల్యూటియల్ ఫేజ్లో స్టార్ట్ చేసుకుంటాం అనమాట. అంటే మిడ్ డే ఆఫ్ వాళ్ళ సైకిల్ అయిపోయిన తర్వాత నుంచి యూజువల్గా డే 18 కానీ డే 21 కానీ మనం చూసుకొని రోజు అంటే ప్రతిరోజు స్టార్ట్ చేసుకుంటాం అనమాట లాంగ్ ఎగనిస్ట్ ప్రోటోకాల్లో ఇంజెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంతమందిలో ఏంటి అంటే మనకి బ్లీడింగ్ అనేది సరిగ్గా రాదు, మందులు తీసుకుంటేనే వస్తుంది అంటే బ్లీడింగ్, వాళ్ళలో ఏం చేస్తామంటే బ్లీడింగ్ అవ్వడానికి ట్యాబ్లెట్లు పెట్టిన తర్వాత మనం యూజువల్గా ఒక 5 డేస్ అనేది వెయిట్ చేస్తామన్నమాట వాష్అవుట్ పీరియడ్. సో వాళ్ళకి బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత 5 డేస్ తర్వాత ఏంటి అంటే వాళ్ళకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవ్వకపోయినా మనకి వాష్అవుట్ పీరియడ్కి టైం అనేది ఇచ్చాం కాబట్టి, అంటే బాడీలో మనకి మెడిసిన్స్ అనేది తొలగిపోవడానికి టైం అనేది ఇచ్చాం కాబట్టి ఆ 5 డేస్ తర్వాత నుంచి కూడా మనం స్టిమ్యులేషన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా మనం స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసుకునేటప్పుడు హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి డే ఆఫ్ ద సైకిల్ వీటన్నిటితో ఏం సంబంధం లేకుండా ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. అంటే ఇది ఎవరికి స్టార్ట్ చేస్తాము అంటే కొంతమందికి ఏంటి అంటే కీమోథెరపీకి, క్యాన్సర్స్ ఇవి ఉంటాయి, కీమోథెరపీకి వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళకి టైం అనేది ఉండదన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఏ డే ఆఫ్ ద సైకిల్ వచ్చినా కూడా మనం అన్నీ చూసుకొని ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి స్టిమ్యులేషన్లో డబుల్ స్టిమ్యులేషన్ అనమాట. అంటే ఇది ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఒక స్టిమ్యులేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్స్ అనేవి వచ్చిన తర్వాత మనం ఒక 5 డేస్ వెయిట్ చేసి మళ్ళీ స్కాన్ అనేది చూసి స్కాన్ అనేది బాగుంటే మళ్ళీ స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇట్లా మనకి ప్రోటోకాల్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో అది పేషెంట్ని బట్టి, ఏజ్ని బట్టి, ఇంతకుముందు వాళ్ళకి ఏమన్నా సైకిల్స్ అయ్యాయా, సో సింక్రోనీ ఆఫ్ ద ఫాలికల్స్, సో వీటన్నిటిని బట్టి ఏ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేయాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం నార్మల్గా మనం ఐవీఎఫ్ అనేది ఎవరిలో చేస్తామో, సో దానికి ఏమైనా ఇండికేషన్స్ అనేవి ఉంటాయా, సో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే మన ఫర్టిలిటీ సెంటర్లో కపుల్ వస్తారో అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్స్ కాకుండా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి, అంటే కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ అనేవి ఉండొచ్చు, కొంతమందికి ఎగ్స్ అనేవి తక్కువ ఉండొచ్చు, అట్లాగే మేల్లో స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండొచ్చు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి, వాళ్ళు ముందు తీసుకునే ట్రీట్మెంట్స్ని బట్టి ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేస్తామన్నమాట. అట్లాగే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏ ట్రీట్మెంట్కి వెళ్తే ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఎవరిలో సజెస్ట్ చేస్తాము అంటే ట్యూబ్స్ అనేవి అసలు సరిగ్గా లేవు, ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయి ఉన్నాయి, ఎగ్స్ అనేవి సరిగ్గా లేవు అనమాట, ఎగ్స్ అనేవి చాలా తక్కువ అయిపోయాయి, ఏఎంహెచ్ అనేది <1 అట్లా ఉంది, ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోయాయి. అట్లాగే ఎగ్ నెంబర్స్ బాగున్నా కానీ మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది, ఐఓఐ ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేశారు అయినా కానీ ఫెయిల్ అయింది. సో అట్లాంటి వారిలో, అట్లాగే మనకి మేల్లో వచ్చేసి కణాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి, మొటిలిటీ అనేది తక్కువ ఉంది, అంటే కణాలు అనేవి 10 మిలియన్స్ కంటే తక్కువ ఉన్నాయి, మొటిలిటీ అనేది మనకి 15% అంతకంటే తక్కువగా ఉంది. సో ఇట్లాంటి కొన్ని ఇండికేషన్స్లో మనం కపుల్కి డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట.
సో ఇట్లా ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకి కొన్నిసార్లు మనం అది ఎగ్ క్వాలిటీ అనేది పెరగడానికి ప్రీ ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. అంటే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, విటమిన్ డి సప్లిమెంటేషన్ కానీ, ఇట్లా మెల్టోనిన్ టాబ్లెట్స్ కానీ, సో పీసీఓ వాళ్ళకైతే మెట్ఫార్మిన్ టాబ్లెట్ కానీ, మయోఇనాస్టాల్ మెడికేషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మనకి ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది. అట్లాగే మేల్కి అయితే స్పర్మ్ క్వాలిటీ పెరగడానికి, అట్లాగే డిఎఫ్ఐ తగ్గడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట. సో దీని తర్వాత మనం అన్నీ చూసుకొని కపుల్కి అంటే అన్ని హార్మోన్స్ అంటే థైరాయిడ్, షుగర్ లెవెల్స్ ఇవన్నీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, అట్లాగే ఇన్ఫెక్షన్ టెస్ట్లు అంటే వాటిని సిరాలజీ అంటాం అనమాట. ఇవన్నీ చేసి అన్నీ బాగుంటేనే మనం ఐవీఎఫ్కి ముందుకెళ్ళండి అని చెప్తాం. థ్యాంక్ యూ. హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కుక్కట్పల్లి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ చాలా కామన్గా మనకు తెలిసిందే, కాకపోతే ఎక్కువ మందికి దీని గురించి తెలియదండి. ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఫర్టిలిటీ క్లినిక్ వచ్చాక మనం బేసిక్ ఇవాల్యుయేషన్లో బోత్ మేల్కి ఫీమేల్కి చేసే వన్ ఆఫ్ ద హార్మోన్ టెస్ట్ అండి ప్రొలాక్టిన్. ఇది అంత ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ ప్రొలాక్టిన్ అన్నది నార్మల్గా మన బ్రెయిన్లో నుంచి పిట్యూటరీ గ్లాండ్ అని ఒక చిన్న గ్లాండ్ ఉంటుందండి మన బ్రెయిన్లో. అక్కడ నుంచి ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ సెక్రీట్ అవ్వడం జరుగుతుంది. ఆ ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ నార్మల్గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బ్రెస్ట్ మీద యాక్ట్ చేసి బ్రెస్ట్ ఆల్వియోలై నుంచి మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుందండి. సో ఇదే కాకుండా ఫర్టిలిటీ విషయానికి వస్తే మన ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ ఫంక్షన్ని నార్మల్గా ఉంచడానికి కూడా మన ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇది నార్మల్గా ఎవరిలో రేజ్డ్ ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్లో మామూలుగా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది రేస్డ్గా ఉంటుంది. కానీ మన ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చిన చాలా ఇన్ఫర్టైల్ కపుల్స్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్లో కూడా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. మనకి నార్మల్ రేంజ్ ఆఫ్ ప్రొలాక్టిన్ ఏంటంటే అండి 29 నానోగ్రామ్ పర్ ఎంఎల్. సో మన ఏ హార్మోన్ లెవెల్ కూడా ఎక్సెస్గా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే అండి. మనం ఎక్కువగా మన సెంటర్లో చూసేది ఎక్సెస్ అంటే హైపర్ ప్రొలాక్టినీమియా అన్న కండిషన్ అండి. సో ఇలాంటప్పుడు మనం దీనివల్ల ఇన్ఫర్టిలిటీ అన్న ప్రాబ్లమ్స్, ఫీమేల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎన్కౌంటర్ చేస్తాము అంటే పీరియడ్ రాకపోవడము, లేకపోతే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, లేకపోతే బ్రెస్ట్ నుంచి మిల్క్ సెక్రీషన్ లాగా అవ్వడం ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా, అంటే గెలాక్టోరియా అంటామండి మనం ఈ కండిషన్ని. ఫీమేల్స్లో ఇలాంటి సిమ్టమ్స్ మనం చూడడం జరుగుతుంది. అదే మేల్స్కి వస్తే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అని వీళ్ళు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొలాక్టిన్ అన్నది నార్మల్గా 29 నానోగ్రామ్ పర్ ఎంఎల్ లోపల ఉంటే మనం నార్మల్ లెవెల్స్ అంటామండి. ఒకవేళ దానికంటే మించి ఉంటే హైపర్ ప్రొలాక్టినీమియా అంటాము. ఒకవేళ 100 or 150 కంటే ఎక్కువ ఉంటే దీని కాజ్ ఏమైనా పిట్యూటరీ గ్లాండ్లో ఉన్న చిన్న ట్యూమర్ అయి ఉండొచ్చండి, మైక్రో ఎడినోమాస్ అని అంటాము. సో వీటి ఇవాల్యుయేషన్ కోసం మనం ఎంఆర్ఐ కూడా చేయించాల్సి ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పిట్యూటరీ టెస్ట్ అనేది మనం బ్లడ్ టెస్ట్లో చేయించుకోవచ్చు అండి. బ్లడ్ టెస్ట్లో బయటపడుతుంది. ఇది సింపుల్గా మనము ఒక ట్యాబ్లెట్ డిటెక్ట్ ఎర్లీగా చేస్తే మనము ట్యాబ్లెట్ ఇచ్చి మనం దాన్ని కంట్రోల్లో చేయడం జరుగుతుందండి. సో గెట్ యువర్ పిట్యూటరీ టెస్ట్, ప్రొలాక్టిన్ టెస్టెడ్ అండ్ సీక్ ట్రీట్మెంట్. సో గెట్ యువర్ ప్రొలాక్టిన్ హార్మోన్ టెస్టెడ్ అండి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో, అండ్ మీకు ట్రీట్మెంట్లో సక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కుక్కట్పల్లి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ 5 things టు డూ బిఫోర్ ప్లానింగ్ అ ప్రెగ్నెన్సీ, లేకపోతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ వన్ అండి, ఒక బ్యాలెన్స్డ్ డైట్. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్స్డ్ డైట్ అన్నప్పుడు మ్యాక్రోన్యూట్రియన్స్ అన్నీ ఇన్వాల్వ్ చేసుకోవాలండి. మనం కార్బోహైడ్రేట్స్ కానీ, అది ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. సో ఇలాగ చెప్తున్నప్పుడు ఫ్యాన్సీ డయట్స్ కానీ ఫ్యాన్సీ ఫ్రూట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనకు సీజనల్గా ఈజీగా అవైలబుల్గా ఉండే ఒక ఫ్రూట్ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. అది నార్మల్గా మనం గ్వావా కానీ, లేకపోతే ఆరెంజ్ కానీ, బనానా కానీ, ఏదైతే మీకు యాపిల్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది తీసుకోవచ్చు. నట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి. నట్స్ అనగానే మనం వాల్నట్స్ తీసుకోవచ్చు 4 to 5 per day. మనం సోక్ చేసిన ఆమండ్స్ తీసుకోవచ్చు. డేట్స్ 1 to 2 per day తీసుకోవచ్చు. ఆప్రికాట్ కూడా తీసుకోవచ్చు.
ఒక బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. డ్రాస్టిక్ డైట్స్ ఏదైతే ఫ్లూయిడ్ ఓన్లీ డైట్ అని చెప్పి ఉత్తి వాటర్ మీదే ఉంటారు, లేకపోతే హై ప్రోటీన్ డైట్ అని ఉత్తి ప్రోటీన్ మీదే ఉండడము, లేకపోతే కీటో డైట్ అని చెప్పి ఫ్యాట్స్ మాత్రమే తినడం, ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిదండి. నెంబర్ 2 ఎక్సర్సైజ్ అండి. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బోత్ ఫర్ ద ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా. సో మనం ఎక్సర్సైజ్ అనగానే వీక్లీ అట్లీస్ట్ 5 times a day 30 to 40 minutes per day వాకింగ్ కానీ, మోడరేట్ ఎక్సర్సైజెస్ అండి, వాకింగ్ కానీ, మనం జాగింగ్ కానీ, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ కానీ మనం రికమెండ్ చేస్తాం. నెంబర్ 3 ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఫీమేల్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఫోలిక్ యాసిడ్ అన్నది మనం న్యూరల్ ట్యూబ్ డిసీజ్, పుట్టబోయే బేబీకి న్యూరల్ ట్యూబ్ డిజార్డర్స్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఫోలిక్ యాసిడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అండి. సో ఫోలిక్ యాసిడ్ అనేది 5 mg per day ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే 2 to 3 months ముందు నుంచి ఒక 3 months ప్రెగ్నెన్సీలో కూడా ఈ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుందండి, 12 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు. సో ఫోలిక్ యాసిడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 4 అండి, ఒకవేళ ఇంతకు ముందు ఏమైనా అండర్లయింగ్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్, హైపర్టెన్షన్, డయాబెటీస్, ఫిట్స్ డిజార్డర్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ పర్టిక్యులర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ డిసీజ్ స్టేటస్ అన్నది తెలుసుకోవాలి. మనం దానికి సంబంధించిన టాబ్లెట్స్ వాడడము, అది కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అదే కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ప్రెగ్నెన్సీలో సేఫ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మార్చడం జరుగుతుందండి. సో మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న మెడికల్ డిజార్డర్స్ ఉంటే అవి మనం కంట్రోల్లో పెట్టుకొని ఆ టాబ్లెట్స్ వాడుతూ, ఏదైతే ప్రెగ్నెన్సీ కోసం సేఫో ఆ టాబ్లెట్స్ వాడుతూ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. నెంబర్ 5 ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, బీయింగ్ పాజిటివ్. మెంటల్ హెల్త్ అనేది చాలామంది ఇగ్నోర్ చేస్తామండి, కానీ మెంటల్ హెల్త్ అనేది మన ఫిజికల్ అండ్ మెంటల్గా మనము స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అది నాట్ ఓన్లీ మనకి రిలాక్సేషనే కాకుండా మనకి ట్రీట్మెంట్ సక్సెస్లో కూడా హెల్ప్ అవ్వచ్చు అండి. సో స్టే పాజిటివ్, బీ హెల్దీ. నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ నిద్ర పట్టకపోవడం. నిద్ర పట్టకపోవడం అనేది ఒక సమస్య అంటే డెఫినెట్గా ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే చాలా పెద్ద జబ్బులు ఏంటి అంటే 3 ఒకటి ఆకలి సరిగా వేయకపోవడము, తిన్నది అరిగించుకోలేకపోవడము, నిద్ర సరిగా పట్టకపోవడం. ఇవే చాలా పెద్ద జబ్బులు. ఎందుకంటే అన్ని జబ్బులకి మూల కారణాలు ఈ 3. ఎవరికైతే మంచి ఆకలి ఉంటుందో, తిన్నది మంచిగా అరిగి బయటికి వెళ్ళిపోతుందో అండ్ నిద్ర సరిగా పడుతుందో వాళ్ళకి ఎటువంటి జబ్బులు కూడా ఉండవు. ఎప్పుడైతే నిద్ర అనేది సరిగా పట్టదో, నిద్ర లేమి అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళకి లోపల చాలా చేంజెస్ జరిగినట్టు, అంటే చాలా డిసీజెస్ రావడానికి అదొక ముందు సూచన కూడా కావచ్చు. చాలామందిలో కొన్ని రకాలైనటువంటి వీక్నెసెస్లో, అంటే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు, అండ్ బాడీలో బ్లడ్లో టాక్సిన్స్ పెరిగిపోయినప్పుడు కావచ్చు, ఈ రకరకాల చేంజెస్ జరగడం వల్ల నిద్ర అనేది పట్టదు. అప్పుడు ఏం చేస్తామంటే నిద్ర పట్టట్లేదు, చాలా నార్మల్ ప్రాబ్లమే అనుకొని ఏదో ఒక నిద్రగోళి అనేది వేస్తూ మనం లైఫ్లో అలా ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఆయుర్వేదంలో చెప్తారు, ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం ఈ 3 కూడా త్రయోపస్తంభాలు. అంటే ఒక బిల్డింగ్ ఉండాలి అంటే ఒక 3 స్తంభాలు ఎలా అయితే దానికి పిల్లర్స్ లాగా బేస్ ఉంటేనే ఒక బిల్డింగ్ నిలబడుతుందో, మన బాడీ హెల్తీగా ఉండాలి అంటే మంచి ఆహారము, మంచి నిద్ర అండ్ బ్రహ్మచర్యం ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆహారం అనేది ఎప్పుడైతే సరిగా ఉండదో అప్పుడు డిసీజెస్ వస్తాయి అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నిద్ర, ఈరోజు మన టాపిక్ నిద్ర. ఎప్పుడైతే నిద్ర అనేది సరిగా ఉండదో మన బాడీలో హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ అనేది కలుగుతుంది. అండ్ రకరకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కలగడం వల్ల మన జీర్ణక్రియ విధానము అండ్ మన ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా దెబ్బతింటూ స్లోగా మన బాడీ అంతా కూడా ప్రాబ్లంకి గురవుతూ ఉంటుంది. అందుకే మంచి నిద్ర అనేది చాలా అవసరం. పిల్లలు ప్రాపర్గా పెరగాలి అన్నా, పిల్లల్లో మంచి ఐక్యూ లెవెల్స్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అన్నా, పెద్దవాళ్ళు వాళ్ళ ఎబిలిటీస్ సరిగా మెయింటైన్ అవ్వాలి అన్నా, డిసీజెస్ రాకుండా ఉండాలి అన్న మంచి నిద్ర అనేది అవసరం. అయితే నిద్ర పోవాలి అనే సమయము, నిద్ర లేవాలి అనే సమయంని ఖచ్చితంగా టైం టేబుల్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో
ఇష్టం ఉన్నప్పుడు పడుకోవడం, ఇష్టం ఉన్నట్టు లేవడం, ఇలాంటి పద్ధతుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవడం అనేది అందరినీ వేధిస్తున్న సమస్య. రెండవది, మితిమీరిన లైటింగ్స్ని వాడడం వల్ల, అంటే నార్మల్గా ఒకప్పుడు ఒక ఈవినింగ్ అయ్యింది అంటే లైటింగ్ బాగా తగ్గిపోతూ ఉండేది. దానివల్ల మన బాడీలో కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యేవి, దానివల్ల మనకి మంచి నిద్ర వస్తూ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మనకి 10 అయినా 11 అయినా 12 అయినా ఎక్కువ బ్రైట్ లైట్స్లో ఉండడం వల్ల మనకి నిద్రకి సంబంధించినటువంటి హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు. దానివల్ల కూడా నిద్ర పట్టట్లేదు. అండ్ సెకండ్, మితిమీరి ఎలక్ట్రానిక్ పరికరాలని, గాడ్జెట్స్ని వాడడం వల్ల కూడా, వాటి వల్ల వచ్చే రేడియేషన్ వల్ల కూడా ఈ సర్టెన్ హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వక నిద్ర సరిగా పట్టట్లేదు. ఒకవేళ పట్టినా కూడా క్వాలిటీ ఆఫ్ నిద్ర అనేది ఉండట్లేదు. అండ్ థర్డ్ వచ్చేసి, మనం తీసుకునే ఫుడ్లో సరి అయినటువంటి నరిష్మెంట్ ఉన్న ఫుడ్ ఉండట్లేదు. ఒకప్పుడు మనకి ఫ్యాట్ అనుకోవచ్చు, అంటే వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, పాలు, ఇలాంటి సబ్స్టాన్సెస్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు. దానివల్ల మనకి బ్రెయిన్కి అందాల్సినంత నరిష్మెంట్ అనేది పుష్కలంగా అందేది కాబట్టి నిద్ర కూడా మంచిగా వచ్చేది. కానీ ఎప్పుడైతే మనం ఈ ఆహార విధానాలని మార్చుకొని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, తొందరగా అయ్యేటువంటి ఫుడ్ అండ్ అస్సలు ఆయిల్ లేనటువంటి ఫుడ్లు ఎప్పటి నుండి అయితే తీసుకోవడం స్టార్ట్ చేశామో, ఆహారంలో నరిష్మెంట్ లోపాల వల్ల కూడా నిద్ర అనేది పట్టట్లేదు. అందుకే ఆయుర్వేదంలో మనము ఈ నిద్ర పట్టట్లేదు అన్న వాళ్ళకి వాళ్ళ ఆహారంలో చేంజెస్ చెప్తాము, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ చెప్తాము. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి, ట్రీట్మెంట్లో భాగంగా కొన్ని రకాల తైలధార అండ్ శిరోపిచ్చు అండ్ ఇంటర్నల్గా నరిష్మెంట్ ఇచ్చేటువంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చక్కటి నిద్ర రావడమే కాకుండా బాడీ కూడా హెల్తీగా అవుతుంది. సో మీరు కూడా ఇలాంటి నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉన్నట్టయితే డెఫినెట్గా నేను చెప్పినట్టుగా మీ లైఫ్ స్టైల్లో, ఫుడ్ స్టైల్లో మార్పులు చేసుకోండి. మంచి నిద్ర మీకు కూడా కలుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్. సో రెండిట్లో ఏది బెటర్, అండ్ డెలివరీ తర్వాత ఏదర్ నార్మల్ డెలివరీ అవ్వనియండి, సిజేరియన్ సెక్షన్ అవ్వనియండి, ఎటువంటి జాగ్రత్తలు పోస్ట్ డెలివరీ తీసుకోవాలి అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. సో మొదట మనం నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్ డెలివరీలో ఏంటి అంటే, మదర్కి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఏంటి అంటే, నార్మల్ డెలివరీ అంటే త్రూ వెజైనల్ రూట్ అనేది డెలివరీ జరుగుతుంది. సో వెజైనల్ రూట్లో డెలివరీ జరిగేటప్పుడు మనం అక్కడ చిన్న ఎపిజియోటమీ, అంటే ఒక చిన్న కట్ లాంటిది ఇచ్చి బేబీని డెలివరీ చేసే అంటే డెలివరీ చేసే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి ప్రెగ్నెన్సీ ఉండే ఆడవాళ్ళల్లో ఎపిజియోటమీ ఇవ్వటం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. సో డెలివరీ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, మీరు పాటించవలసిన విషయాలు కానీ ఏంటి అంటే, ఒకటి బ్రెస్ట్ హెల్త్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మీరు చూసుకోవాలి. పాలు ఇచ్చిన తర్వాత, పాలు ఇచ్చిన ముందు కూడాను ప్లెయిన్ వాటర్తో బ్రెస్ట్ని క్లీన్ చేసుకొని ఫీడింగ్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత, అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ బ్రెస్ట్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్రెస్ట్లో, అంటే ముఖ్యంగా కుడివైపు అయితే కుడివైపే ఇవ్వటం, లేదంటే ఎడం వైపు అయితే ఎడం వైపే ఇవ్వటం కాకుండా ఆల్టర్నేట్గా మీరు బ్రెస్ట్ని మార్చుకోవటం వలన ఏమవుతుంది అంటే, మీ బ్రెస్ట్ మిల్క్ ఒకే బ్రెస్ట్లో నిండుగా ఉండటం అనేది అది అవాయిడ్ చేయవచ్చు అనమాట. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పొజిషన్ అండ్ ఇచ్చే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కూర్చొని, అంటే తిన్నంగా కూర్చొని ఇవ్వటం వలన మీకు బ్యాక్ పెయిన్ లేకపోవటము, అండ్ ఒక పిల్లో లాంటిది పెట్టుకోవటం వలన మీకు ఆ దన్ను ఉండటం వలన ఏమవుతుంది అంటే ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందన్నమాట. సో మీరు ఇచ్చేటప్పుడు వంగి ఇచ్చినా, లేదంటే స్ట్రైట్గా లేకుండా ఇచ్చినా కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి మీ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. బేబీని ఎలా పట్టుకుంటున్నారు, ఏ విధంగా, అంటే నిప్పులు, ఏరియోలా రెండు కూడా బేబీ మౌత్లోకి వెళ్తుందా లేదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు డెలివరీ అయిన తర్వాత మీ గైనకాలజిస్ట్ని మీరు అడిగితే మీకు వాళ్ళ పొజిషనింగ్, ఎలా కూర్చోవాలి, ఏ విధంగా ఫీడింగ్ ఇవ్వాలి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అంటే లాక్టేషన్ స్పెషలిస్ట్ కూడా ఉంటారు, వాళ్ళని కనుక్కున్నా కూడాను మీరు ఏ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అన్నది మీకు చెప్తారు. రెండో విషయానికి వస్తే డైట్ విషయానికి వస్తే ఇది తినాలి, అది తినాలి, కొన్ని మాత్రమే తినాలి అన్న చాలా అపోహలు ఉంటాయండి. పోస్ట్ డెలివరీ మీరు ఏదన్నా తీసుకోవచ్చు. హై ప్రోటీన్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ చాలా చాలా ఇంపార్టెంట్.
పత్యాలు చేయటము, లేదంటే అది తీసుకోకూడదు ఇది తీసుకోవడం, అవి తీసుకుంటే బిడ్డకు జలుబు అవుతుంది, ఇది తీసుకుంటే బిడ్డకు కామెర్లు వస్తాయి, ఇవన్నీ ఏమీ లేవండి. మీరు ఏదైనా కూడా ఫుడ్ ఏ ప్రాబ్లం లేకుండా మీరు తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే డైట్ ఏదన్నా కూడా ఎవ్రీ 2 అవర్స్కి రైస్, పప్పు, పాలు ఏదన్నా కూడా మీరు తీసుకుంటే మీ మిల్క్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ మీకు ఎనర్జీ కూడా బెటర్గా ఉంటుంది. మూడో విషయానికి వస్తే హెల్త్ సప్లిమెంట్స్. చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రెగ్నెన్సీలోనే మాకు ఈ హెల్త్ సప్లిమెంట్స్ ఇంపార్టెంట్, డెలివరీ అయిన తర్వాత మాకు హెల్త్ సప్లిమెంట్స్ అవసరమే లేదు అన్న ఆలోచనలో ఉంటారు అండ్ అపోహలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అయితే 500 ml ఆఫ్ బ్లడ్ లాస్, అంటే 1/2 లీటర్ బ్లడ్ లాస్, అండ్ ఒకవేళ సిజేరియన్ సెక్షన్ అయితే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ బ్లడ్ లాస్ అనేది నార్మల్గా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ బ్లడ్ అనేది మీకు మళ్ళీ రావాలి అంటే ఐరన్, కాల్షియం లాంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. కాల్షియం ముఖ్యంగా ఎందుకు అంటే లాక్టేషన్కి, మీ బోన్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో లాక్టేషన్ చేస్తున్నంతసేపు కూడాను మీరు కాల్షియం తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఐరన్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అది మీరు 2 నుంచి 3 నెలల వరకు తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. నాలుగో విషయానికి వస్తే స్నానం, అంటే క్లెన్లీనెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మొత్తం బాడీకి స్నానం అనేది చేసుకోవచ్చు, సబ్బు అప్లై చేసుకోవచ్చు. అంటే స్నానం చేసుకోకుండా ఉండటాలు, దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఉండేది ఇండియన్ కంట్రీ కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే మనం వార్మ్ క్లైమేట్స్లో ఉంటాం కాబట్టి మనకి స్వెట్ పట్టడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఆ స్వెట్ పట్టడం వలన కూడా ఇన్ఫెక్షన్స్ అవ్వటము, పుండు అనేది అంటే మనం సిజేరియన్ వూండ్ కానీ లేదంటే ఎపిజియోటమీ వూండ్ కానీ ఇన్ఫెక్ట్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా స్నానం చేసుకోవటము, క్లెన్లీగా ఉండటము, ఏదైతే ఎక్కడైతే మనం ఆపరేట్ చేస్తామో ఆ ఏరియాని కొంచెం డ్రైగా పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఐదో విషయానికి వస్తే మెంటల్ హెల్త్ విషయానికి వస్తే ఏంటి అంటే చాలామంది కోపప్ అవ్వటం, అంటే మదర్ డెలివరీ అవ్వంగానే వాళ్ళకి చాలామంది చాలా ఐడియాస్ ఇస్తారు. అంటే బిడ్డ విషయానికి వస్తే బిడ్డ ఇలా ఉంది అలా ఉంది అన్న ఒక కామెంట్స్ ఒకటి. రెండోది ఏంటి అంటే ఇది తింటే పాలు పడతాయి, అవి తింటే పాలు పడవు, లేదంటే ఇది తింటే బిడ్డకి కామెర్లు వస్తాయి. ఇవన్నీ చాలామంది ఏంటంటే ఇంట్లోనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తెలిసినవేవో ఒకటి చెప్తూ ఉంటారు. అవన్నీ కాకుండా మీ డాక్టర్ ఏం చెప్పారో అవి మాత్రమే విని అవి మాత్రమే పాటించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ వినే కొద్దీ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అండ్ మీ మెంటల్ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇన్ని ఒపీనియన్స్, ఇన్ని ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటంటే మీ కన్ఫ్యూజన్లో మీరు నిజంగా బిడ్డకి కరెక్ట్గా మీరు ఇస్తున్నారా లేదా అన్న ఒక నెగిటివ్ థాట్స్ అనేది మీ మైండ్లో స్టార్ట్ అయ్యి మీ మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎవ్రీ మదర్ ఈజ్ యూనిక్, ఎవ్రీ మదర్ హ్యావ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ మీరు ఆ గిల్ట్ కాన్షియస్ అనేది పక్కన పెట్టేసేసి మీ బేబీకి ఎవ్రీ 2 అవర్స్ మిల్క్ ఇవ్వటము, ఒకవేళ నైట్ పూట కుదిరితే బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసుకొని మిల్క్ ఇవ్వటము, ఆ టైంలో మీరు కొంచెం రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ కూడా మీ గైనకాలజిస్ట్తో కానీ మీ ఆబ్స్టిట్యూషన్తో కానీ డిస్కస్ చేస్తే మెంటల్ హెల్త్ ఇష్యూస్ మాత్రం దాన్ని లైట్ అంటే ఏముందిలే నెమ్మదిగా బాగానే అయిపోతాను అన్న థాట్ ప్రాసెస్ వద్దు. మీకు ఎటువంటి అంటే చాలా డిప్రెస్డ్గా ఉంది, మీరు బేబీని టేక్ కేర్ చేయలేకపోతున్నారు అన్నది ఏ చిన్న అనుమానం వచ్చినా కూడాను మీరు గైనకాలజిస్ట్ అంటే మీ ట్రీటింగ్ ఆబ్స్టిట్యూషన్ మాత్రం తప్పనిసరిగా కలవండి. ఇవన్నీ పక్కన పెడితే వూండ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎపిజియోటమీ అంటే నార్మల్ డెలివరీ జరిగిన టైంలో ఏంటి అంటే ఎపిజియోటమీ వూండ్ ఇచ్చామనుకోండి, అంటే కింద వెజైనల్ ఏరియాలో చిన్న కట్ అనేది ఉంటుంది. సో మీరు అది క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేసుకోవటం, ఆ డ్రైగా పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు పీరియడ్ ప్యాంటీస్ లాంటివి యూస్ చేసుకోవడం వలన మీరు అక్కడ బ్లడ్ అది అక్యుములేట్ అవ్వకుండా వెట్గా ఉండకుండా బెటర్ అవుతుంది. అండ్ అదే విధంగా ఏంటి అంటే మోషన్, యూరిన్ క్లీన్ చేసేటప్పుడు మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత అంటే డ్రై పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సిజేరియన్ వూండ్కి వచ్చేసరికి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని అక్కడ డ్రై పెట్టుకోవడం, అంటే ఒక పక్కనే ఒక డ్రై క్లాత్ లాంటిది ఎవ్రీడే ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్తో మార్చుకొని ఆ క్లాత్తో డ్రై పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్.
సో ఇవన్నీ మీరు పాటిస్తే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత కూడాను మీరు ఎర్లీగా రికవరీ అవ్వచ్చు. అండ్ ఫుడ్ డైట్ తప్పనిసరిగా పథ్యాలు ఏమీ చేయకుండా అన్నీ తీసుకోవడం, వాటర్ ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ అంటే బాలింతలకి ఏంటి అంటే వాటర్ ఇవ్వకుండా ఉంటారనమాట, ఇవ్వరు. సో దానివల్ల కూడాను హైడ్రేషన్ అది తక్కువయ్యి ఇన్ఫెక్షన్స్ రావటం కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఏంటంటే వాటర్ అట్లీస్ట్ 3 to 3.5 లీటర్స్ వాటర్ తీసుకోవటము, ఫుడ్ బాగా తీసుకోవటము, హెల్త్ సప్లిమెంట్స్ తీసుకోవటము, నిద్ర మంచిగా పోవటము, అండ్ ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వటము, మెంటల్ హెల్త్ అనేది టేక్ కేర్ చేయటము. ఈ 5 నుంచి 6 విషయాలు మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. నేను డాక్టర్ బోనం శ్రీహారిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్. వాళ్ళు మనం ప్రెగ్నెన్సీలో ఐడియల్ వెయిట్ గెయిన్ ఎంత అవ్వచ్చు అనేది తెలుసుకుందామండి. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మనం బుకింగ్ బిఎంఐ అంటాం. అంటే మన ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్ వచ్చినప్పుడు మన వెయిట్ ఎంత ఉంది, మన హైట్కి మన వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అన్న మన బిఎంఐని ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఈ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే ఉందో నార్మల్ రేంజ్లో అంటే 19 నుంచి 24 or 23 మధ్యలో ఉన్న వాళ్ళకి నార్మల్ రేంజ్ అంటాం మనం. ఈ బిఎంఐ 23 దాటి 30 వరకు ఉన్న వాళ్ళని మనం ఓవర్ వెయిట్ అంటాం. 30 దాటి ఉన్న వాళ్ళని ఒబీస్ కేటగిరీ అంటాం అన్నమాట. ఎవరికైతే బిఎంఐ 19 కన్నా తక్కువ ఉందో వాళ్ళని అండర్ వెయిట్ అంటాం. సో ఈ నార్మల్ బిఎంఐ అంటే బిఎంఐ 19 నుంచి 23 మధ్యలో ఉండి లేదా ఐడియల్ వెయిట్లో ఉన్న వాళ్ళు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ రఫ్లీ 10 నుంచి 11 kgs వెయిట్ గెయిన్ అనేది అవ్వచ్చండి. ఈ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఈ 11 kgsలో ఏమేమి ఉంటాయని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనం 11 kgs పెరిగినప్పుడు 11 kgs బేబీ మాత్రమే ఉండదండి. బేబీ వెయిట్ అనేది అట్ బర్త్ పుట్టినప్పుడు రఫ్లీ బేబీ 3.5-4 kgs వరకు ఉండొచ్చు. బేబీ మాయ అనేది 1/5 ఆఫ్ బేబీ వెయిట్ రఫ్లీ 500 to 700 grams వరకు ఉండొచ్చు. బేబీ చుట్టూ ఉన్న ఉమ్ము నీరు 200 to 500 ml వరకు ఉండొచ్చు. అండ్ మన బాడీలో గర్భసంచి పెరిగింది, ఆ గర్భసంచి పెరిగిన దాని వెయిట్, అలాగే బ్రెస్ట్ ఇంక్రీజ్ అయిన సైజ్ వెయిట్, ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటే ఎక్కువ ఫ్లూయిడ్ ఏదైతే మనకి బాడీలో కొంచెం ఉబ్బుతనం అంత వస్తుంది ప్రెగ్నెన్సీలో, అన్నీ కూడా టుగెదర్ అండ్ ఫ్యాట్ డిపాజిషన్ ఇవన్నీ టుగెదర్ కలిపి మనకి 11 kgs వెయిట్ ఉంటుంది. సో యూట్రస్, బేబీ మాయ అంటే ప్లాసెంటా అండ్ బేబీ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ అంతా కలిపి మనం చూస్తే అది ఒక 6 kgs వరకు ఉంటే మిగిలిన 6 kgs మదర్ 6 to 7 kgs అనేది వెయిట్ గెయిన్ మదర్ ఫ్లూయిడ్ గెయిన్ వల్ల కానీ, మదర్ బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కానీ, ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్, ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వడం, ఫ్యాట్ డిపాజిషన్ వల్ల కానీ వెయిట్ గెయిన్ ఉంటుంది. సో నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళకి ఎవరికైతే 10 to 11 kgs వెయిట్ గెయిన్ అనుకున్నామో, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళని కొంచెం ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వమంటాం. బికాజ్ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి యాజ్ సచ్ బేబీ కూడా చిన్నగా అంటే గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీస్ అంటాం. స్మాల్ బేబీస్ లేదా చిన్నగా పుట్టే రిస్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళని మనం డైటీషియన్స్ని కలిసి అప్రాప్రియేట్గా డైట్ తీసుకుని దాన్ని బట్టి వెయిట్ గెయిన్ అవ్వమని చెప్తాం. సో ఈ డైటీషియన్ రిక్వైర్మెంట్ లేదా డైటీషియన్ కౌన్సిలింగ్ ఎవరికి కావాలి హెల్దీ డైట్ తీసుకోవడం గురించి ఇన్ ప్రెగ్నెన్సీ అయితే ఎవరికైతే అండర్ వెయిట్ ఉన్నారో లేదా ఎవరైతే ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ ఉన్నారో వాళ్ళకి కావాలండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని మనం 8 to 10 kgs మించి వెయిట్ గెయిన్ అవ్వద్దని చెప్తాము. అలాగే ఒబీస్ అంటే ఆల్రెడీ బిఎంఐ మోర్ దాన్ 30 ఉన్న వాళ్ళకి మనం 7 kgs 5 to 7 kgs డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఎంత వెయిట్ ఎక్కువగా ఉన్నారో అని దాన్ని బట్టి 7 kgs మించి వెయిట్ గెయిన్ అవ్వద్దని చెప్తాం. సో ఈ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఏమేమి టిప్స్ తీసుకోవచ్చు, ఎట్లా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ కాకుండా, బికాస్ ప్రెగ్నెన్సీ అంటేనే చాలా క్రేవింగ్స్ ఉంటాయి, తినాలనిపిస్తూ ఉంటుంది. సో కరెక్ట్ టైమింగ్లో తినలేరు, కరెక్ట్గా నిద్ర ఉండదు, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి టైమ్స్లో వెయిట్ గెయిన్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే హియర్ ఆర్ ఫ్యూ టిప్స్. ఫస్ట్ థింగ్, మీరు ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ ఉంటే మీ డైటీషియన్ని కలవండి. మీ డైట్లో ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్యాట్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఓవర్గా షుగర్స్ అనేది కన్స్యూమ్ చేయకూడదు. సో ఈ డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం యూ హ్యావ్ టు ఫాలో ద డైట్. అండ్ ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అని చెప్తాం. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ మీల్, బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ 7:30కి అట్లా ఆయిల్ తక్కువతో తీసుకోండి. 11 o'clockకి మళ్ళీ చిన్న స్నాక్ తీసుకోండి. అగైన్ అరౌండ్ 1 o'clock మీరు స్మాల్ మీల్ తీసుకున్నాక 4 o'clock మళ్ళీ స్నాక్ తీసుకోవచ్చు. 7:30 కల్లా ఫినిష్ చేయమంటాం. అట్ ద సేమ్ టైం మార్నింగ్ 20 minutes, ఈవినింగ్ 20 minutes ప్రిఫరబుల్లీ. మీకు ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ కాంట్రా ఇండికేషన్స్ లేవు అంటే ఈ వాకింగ్ చేయకూడదని మీ గైనకాలజిస్ట్ చెప్పలేదు, లేదా మీకు ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం, లేదంటే మీ మాయ కిందకు ఉండడం, ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు మార్నింగ్ 20 minutes to 30 minutes, ఈవినింగ్ 20 minutes to 30 minutes వాక్ అనేది చేస్తే కూడా
మీకు షుగర్స్ అనేది ఎక్కువ స్పైక్ అవ్వదు, టూ మచ్ వెయిట్ గెయిన్ అనేది కాదు. ఫస్ట్ 5 monthsలో ఎప్పుడు కూడా మదర్ యూజువల్లీ వామిటింగ్స్ అవి బాగా అయినప్పుడు 2-3 kgs వెయిట్ లాస్ అనేది చాలా మందిలో అవుతుంది. సో ఆ 2-3 kgs వెయిట్ లాస్ అయినప్పుడు చాలా మంది మేడం మేము చాలా వెయిట్ లాస్ అయిపోయాం, మా బేబీ పెరగదేమో అని కంగారు పడి 16 weeksకి 18 weeksకి 20 weeksకి మా దగ్గరకు వస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఇనిషియల్ 5 monthsలో రికమెండెడ్ వెయిట్ గెయిన్ ఈజ్ ఓన్లీ 1 kg. చాలా మంది 2-3 kgs వెయిట్ లాస్ కూడా అవుతారు. బట్ ట్రస్ట్ మీ, బేబీకి ఎఫెక్ట్ పడదండి. బికాస్ ఎందుకంటే ఇనిషియల్ ఫ్యూ మంత్స్లో బేబీ 3 monthsకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 centimeters లేదా 6 centimeters సైజ్ ఉంటుంది. లేదా టీఫా స్కాన్ అంటే 5th month స్కాన్ టైంలో చూసుకుంటే బేబీ వెయిట్ 300-400 grams మాత్రమే ఉంటుంది. సో ఇనిషియల్ 5 monthsలో యాక్చువల్లీ బేబీ ఆర్గన్స్ ఫార్మేషన్ మాత్రమే అవుతాయి. యాజ్ సచ్ బేబీకి వెయిట్ గెయిన్ లేదా గ్రోత్ అనేది ఇనిషియల్ 5 monthsలో ఉండదు. 5th month కంప్లీట్ అయ్యే టైంకి వామిటింగ్స్ బాగా తగ్గుతాయి. ఈ టైం నుంచి యాక్చువల్ వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో కేర్ఫుల్గా మీరు చూసుకుని షుగర్స్ అనేది ఎక్స్ట్రా తీసుకోకుండా, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మీకు ఎక్కువ షుగర్స్ ఉన్నాయి లేదా ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి అనేది అవాయిడ్ చేసి డైటీషియన్ చెప్పినట్టుగా ఫాలో అయ్యి లిమిటెడ్ లేదా రెస్ట్రిక్టెడ్ వెయిట్ గెయిన్ అయితే మీకు టూ మచ్ అవుట్కమ్స్, బ్యాడ్ అవుట్కమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీస్ అన్నవి లేకుండా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ. Hi, I am Dr. Devipriya, consultant obstetrician and gynecologist at CNC Miapur branch. ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే పీసీఓఎస్. సో మ్యాన్ టర్మ్లో మనం దాన్ని నీటి బుడగల సమస్య అని అంటారు. సో గర్భాశయం అన్నది మధ్యలో ఉంటుంది, పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయి, దాని పక్కన ఉండే అవి అండాశయాలు ఆర్ ఓవరీస్ అని అంటారు. సో ఇక్కడ ఏమవుతున్నాయి అంటే పీసీఓఎస్ అనే కండిషన్ ఉన్న వాళ్ళకి అండాశయాల్లోని కౌంట్ ఫాలికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంటాయి. బట్ అవి మనకి ఏవైతే ఎగ్ లాగా పెరగాలో అవి పెరగవు. సో యూజువల్గా పీసీఓఎస్తో బాధపడే వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్తో మన దగ్గరికి వస్తారు, డాక్టర్ దగ్గరికి వస్తారు అని అంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు, అడాల్సెంట్ అంటే 15 to 19 years ఉన్న వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, 2-3 నెలలకు ఒకసారి రావడం, కొంతమంది అయితే 5-6 నెలల వరకు కూడా రాదు, అలా ఉండడం కానివ్వండి. మొటిమలు అంటే ఫేస్ మీద అంతా పింపుల్స్ రావడము, ఇక్కడ మెడ దగ్గర నల్లగా అవ్వడం, దాన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు. అంటే ఉండాల్సిన చోటు కంటే వేరే చోట హెయిర్ రావడం, అంటే మస్టాచ్ అంటే మీసల్ల దగ్గర చిన్న అప్పర్ లిప్ దగ్గర కానివ్వండి, చిన్ దగ్గర కానివ్వండి హెయిర్ రావడము, అండ్ హెయిర్ పడిపోవడము, హెయిర్ లాస్ ఉండడము, ఇలాంటి సమస్యలతో మెయిన్గా అడాల్సెంట్స్ అంటే టీనేజ్ గర్ల్స్ వరకు మెయిన్గా ఈ కంప్లైంట్స్తో వస్తారు. చాలా కొంతమందికి పెల్విక్ పెయిన్ అనేది ఉంటుంది. బట్ ఈ పెల్విక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏంటి రీజన్ ఏంటి అన్న దాని గురించి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఎటువంటి కంప్లైంట్స్తో మెయిన్గా వస్తారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఏ కంప్లైంట్స్తో మీ దగ్గరికి వస్తారు. సో ప్రెగ్నెన్సీ అన్నది కపుల్ పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మెయిన్గా ఉండాల్సింది నెలసరి అనేది కరెక్ట్గా రావాలి. సో యూజువల్గా మనకి ఆడవాళ్ళలో నెలకి ఒక్కసారి మాత్రమే ఎగ్ అనేది విడుదలవుతుంది. సో ఆ టైంలో భార్యాభర్తలు కలిస్తే ఒక 2-3 days ముందర నుంచి కలిసి ఉంటే మనకి ప్రెగ్నెన్సీ అవ్వడానికి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్ అన్నది ఈ పీసీఓఎస్ కండిషన్ ఉన్న వాళ్ళకి యానోవిలేటరీ సైకిల్స్ అంటారు. అంటే ఎగ్ అన్నది అసలు రిలీజ్ అవ్వదు, రిలీజ్ అయినా కూడా ఎప్పుడు పడితే అప్పుడు టైం చెప్పలేము ప్లాన్ చేసుకోవడానికి, ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ అవుతారు. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి, అంటే సంతానం కలగడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు, దాన్ని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్యూచర్లో కూడా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా మనకి బీపీ రావడం కానివ్వండి, షుగర్ రావడం కానివ్వండి, ఆర్ ఎండోమెట్రియల్ హైపోప్లేషియా గర్భాశయం యొక్క పొర మందం ఎక్కువగా అవ్వడము, అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పీసీఓఎస్ అన్నది ఎప్పుడోసారి మన పీరియడ్స్ ఎప్పుడో వస్తాయిలే అన్నది నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము దానిలో ఉండే కండిషన్స్ గురించి మాట్లాడుకున్నాం, సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏ విధంగా ఇది చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఏ విధమైన టెస్ట్ చేస్తే మనకి పీసీఓఎస్ ఉంది అన్న దాని గురించి మాట్లాడుకుందాము. కొన్ని క్రైటీరియా ఉంటాయి. సో ఫస్ట్ది వచ్చేసరికి మనకి మెయిన్గా అన్నిటికంటే ఇంపార్టెంట్గా మాట్లాడుకునేది సైకిల్స్. నెలసరి అన్నది సరిగ్గా రాకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ఇక్కడ 2 నెలలకి రావడము, 3 నెలలకి రావడము, అదొకటి. నేను ఇందాక చెప్పిన విధంగా మేల్ హార్మోన్స్ ఎక్కువ అయినప్పుడు కొన్ని మనకి ఆడవాళ్ళలో
కనిపిస్తాయి, సచ్ యాజ్ పింపుల్స్ రావడము ఆర్ హెయిర్ లాస్ ఉండడము, చిన్ మీద రావడము హెయిర్ అండ్ చిన్ మీద రావడం, గడ్డం దగ్గర హెయిర్ రావడము, చెస్ట్ మీద రావడము, కడుపు దగ్గర అబ్డోమెన్ మీద రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అది సెకండ్ క్రైటీరియా. అండ్ థర్డ్ క్రైటీరియా వచ్చేసరికి మనకి స్కానింగ్ చేసినప్పుడు 2 అండాశయాలలో మనకి ఎగ్స్, ఈ ఫాలికల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, న్యూమరస్ ఫాలికల్స్ అనేది ఉంటుంది. దాని అరేంజ్మెంట్ని PCOM అంటారు, పాలిసిస్టిక్ ఒవేరియన్ మార్ఫాలజీ అని చెప్తారు. సో ఇలా ఉన్న వాటిల్లో మనకి ఈ మొత్తం 3 క్రైటీరియాలో 2 ఫిట్ అయినా కూడా మనం PCOS ఉంది అని చెప్తాము. సో దీన్ని ఎలా నివారించవచ్చు అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మెయిన్గా ట్రీట్మెంట్ విషయానికి వస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్గా వాళ్ళు స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఈ మధ్య కాలంలో మెయిన్గా అందరూ ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి అన్నిటికీ చిన్న చిన్న విషయాలకి వర్రీ అవ్వడము, స్ట్రెస్కి గురవ్వడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో కొద్దిగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, యోగా చేయడం కానివ్వండి, మెడిటేషన్ ఇలాంటి అలవాట్లన్నీ డైలీ మీరు రొటీన్ యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే ఎక్కువ జంక్ ఫుడ్స్ కానివ్వండి, బేకరీ ఐటమ్స్, కోక్ ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఆఫ్ చేయాలి, స్టాప్ చేసేయాలి. ఇవన్నిట్లో ఏంటి అంటే రిఫైన్డ్ షుగర్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. అవి మీ ఎగ్ క్వాలిటీ అన్న దాని మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎగ్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడము, రిలీజ్ అయిన టైంకి మంచిగా క్వాలిటీ ఉండకపోవడము, అండ్ వచ్చి గర్భాశయంకి అతుక్కునేటప్పుడు అది సరిగ్గా అతుక్కోకపోవడము, ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారు PCOS ఇబ్బంది ఉన్న వాళ్ళు. సో ఇవన్నీ కూడా బంద్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ వెయిట్ కొద్దిగా ఎక్కువ ఉన్నారు అంటే మీ వెయిట్లో కొద్దిగా ఒక 5%, 5 to 10%, అది మీ వెయిట్ని బట్టి డిపెండ్ అవుతుంది. 5 to 10% వరకు మీ ఉన్న వెయిట్లో కొద్దిగా తగ్గితే మనకి రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవ్యులేటరీ సైకిల్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి, అంటే అండం రిలీజ్ అయ్యే సైకిల్స్ అనేవి వస్తాయి. సో మీరు ప్లానింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ రావడానికి. నెక్స్ట్ వచ్చేసరికి స్లీప్ హ్యాబిట్స్. సో ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్, నైట్ అంతా మెల్కొని ఉండడము, పొద్దున్న నిద్రపోవడము, ఇలాంటి వాటి వల్ల కూడా ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా ఉంటుందో ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో PCOS వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యారు, ప్రెగ్నెన్సీ అయితే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా మేడం, పిల్లలకు వస్తుందా మేడం అని మెయిన్గా అడుగుతుంటారు. ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంటారు. సో మెయిన్గా నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చి ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా వరకు ప్రెగ్నెంట్ అవుతారు. మీరు ప్రాపర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ అయితే చాలా వరకు అయిపోతారు. సో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఏమేమి రిస్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అంటే కొద్దిగా మిస్క్యారేజెస్ కానివ్వండి, అంటే అబార్షన్స్ కానివ్వండి, అండ్ షుగర్ ఎక్కువ ఉండడము, ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్సెస్, BP వచ్చే ఛాన్సెస్, వీటి వల్ల తొందరగానే డెలివరీ చేయాల్సినంత అవసరం రానివ్వండి, సిజేరియన్ సెక్షన్ పడటము, అండ్ డెలివరీ తర్వాత వుండ్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మళ్ళీ పిల్లలకి వస్తాయా అంటే అది కొద్దిగా మెటబాలిక్ డిస్టర్బెన్సే అని చెప్పచ్చు PCOS అనేది. సో ఫస్ట్ నుంచి కూడా మీ పిల్లలకి మంచి అలవాట్లు, ఆహార అలవాట్లు కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి మంచివి అంతా ఇంకల్కేట్ చేస్తే పిల్లలకి వస్తాయి, ఖచ్చితంగా 100% వస్తాయి అని మాత్రం చెప్పలేము. వచ్చే ఛాన్స్ కొద్దిగా రిస్క్ అనేది కొద్దిగా ఉంటుంది ఆఫ్ స్ప్రింగ్కి రావడానికి, అంటే మన పిల్లలకి రావడానికి ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా జెనెటిక్, ఎన్విరాన్మెంటల్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లే ఈ నీటి బుడగల సమస్య అన్నది వస్తుంది. సో కొంచెం జెనెటిక్ పరంగా కూడా కొద్దిగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనము ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ బట్టి కానివ్వండి, మనం ఫాలో అయ్యే ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ హ్యాబిట్స్, వీటి వల్ల మనం కరెక్ట్ చేసుకోవచ్చు. వీటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ మనకి రాకుండా అన్నది అవాయిడ్ చేయగలం, ఖచ్చితంగా అవాయిడ్ చేయగలం. కానీ ఈ టైంలోనే మనము మందులు వాడితేనే ప్రెగ్నెన్సీ అవుతుంది అలాంటిదైతే లేదు. ఎందుకంటే మీరు కొన్ని రోజులు వాడతారు మందులు, దాని తర్వాత ఏం చేస్తారు. సో ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి మీరు మొత్తము మీ జీవితాంతం కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇవే సేమ్ రిపీట్ అవుతాయి. 3-4 monthsకి రావడము, అయినప్పుడు హెవీ బ్లీడింగ్ అవ్వడము, లైక్ కొంతమంది వస్తుంటారు 20 రోజుల నుంచి అవుతుంది మేడం, 30 రోజుల నుంచి అవుతుంది మేడం అని చెప్పి వస్తుంటారు. రక్తం శాతం వచ్చేసరికి 5-4 వరకు పడిపోతుంది. అంత నెగ్లెక్ట్గా కూడా ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్ అంతా కాకుండా మీకు రెగ్యులర్గా రావాలి పీరియడ్స్. ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా హెవీ ఫ్లో కాకుండా నార్మల్ ఫ్లో అవ్వడం అంతా ఉంటే మీకు ఈ PCOS అనేది జస్ట్ స్కాన్లో కనిపించినా కూడా రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి,
ఇటువంటి మేల్ రిలేటెడ్ హార్మోన్స్ ఎక్కువ లేకుండా, అంటే మీకు అలాంటివి టెస్టోస్టెరాన్ ఎక్కువ అయినప్పుడు మనకి ఏంటి అంటే పింపుల్స్ రావడము, అన్వాంటెడ్ హెయిర్ రావడం, హిర్సుటిజం అని అంటారు, ఇలా అంతా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇలాంటివంతా ఏం లేకపోతే జస్ట్ స్కానింగ్లో మాత్రమే మనకు అట్లా కనిపిస్తుంది, నీటి బుడగల సమస్యలాగా కనిపిస్తుంది అంటే మీరు దానికి ఒక్కదానికి గురించి అయితే భయపడాల్సిన అవసరం లేనే లేదు. అది జస్ట్ మీకు సైకిల్స్ మాత్రం రెగ్యులర్గా వస్తున్నాయి అంటే మీకు ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అవ్వడానికి చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ గో అండ్ కన్సల్ట్ ఏ ప్రాపర్ గైనకాలజిస్ట్. ఎవరు పడితే వాళ్ళ దగ్గర కాకుండా ప్రాపర్ గైనకాలజిస్ట్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి మాత్రం వెళ్ళండి. వెళ్ళి ఏం ట్రీట్మెంట్, ఒకవేళ మీరు న్యాచురల్గా ట్రై చేసినా కూడా రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కొద్దిగా హెల్ప్ తీసుకోండి. వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ పెడతారు, ఆర్ఎల్స్ ఫస్ట్ చూస్తారు ఫాలికల్ అనేది డెవలప్ అవుతుందా లేదా అన్నది ఫాలిక్యులర్ స్టడీ ఆర్ ఫాలిక్యులర్ మానిటరింగ్ అని అంటారు. స్కాన్లో చూస్తారు అసలు ఆ డామినెంట్ ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా, పెరిగిన తర్వాత అది రిలీజ్ అయిందా లేదా, ఎగ్ అనేది రిలీజ్ అయిందా లేదా, సో ఇలా చూస్తారు. అసలు పెరగట్లేదు అని అంటే, ట్యాబ్లెట్స్ ద్వారా పెరగట్లేదు అని అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇంజెక్షన్స్తో ట్రై చేస్తారు. సో ఎన్ని ఇంజెక్షన్స్ వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అవన్నీ ప్రాపర్గా మీ డాక్టర్ చెప్పిన విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఆ టైంలో మీకు ఏదైనా వెయిట్ తగ్గడము ఇలాంటివన్నీ అడ్వైస్ చేస్తే అవి కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో డాక్టర్ అడ్వైస్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఇవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నమస్కారము. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని అండ్ చైర్మన్ ఫర్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ అనేది హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్నది. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, అలానే వినికిడి సమస్యలకి అన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్లు, సర్జరీలు, అలానే హీరింగ్ ఎయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చాలామందిలో వర్టిగో ప్రాబ్లం, టినిటస్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. అందుట్లో ఎక్కువ మంది కామన్ ప్రాబ్లం చెవి నుంచే వస్తుంది, దాని తర్వాత స్పాండైలోసిస్ నుంచి వస్తుంది అన్నమాట. ఎవరికైతే డిజీనెస్ ఉందో, టినిటస్ ఉందో అది మోస్ట్లీ చెవి ప్రాబ్లం నుంచే వస్తుంది అన్నమాట. ఎందుకంటే డిజీనెస్, టినిటస్ అనేది మన లోపల చెవిలో ఏదన్నా ప్రాబ్లం అయినట్లయితే వస్తుంది అన్నమాట. సో చెవి, ముక్కు, గొంతు సమస్యలకు కానీ, వినికిడి సమస్యలకి, టినిటస్, వర్టిగో ప్రాబ్లము, అలానే వాయిస్ ప్రాబ్లంకి, స్నోరింగ్ ప్రాబ్లమ్స్కి మీరు హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ అన్ని రకాల అడ్వాన్స్డ్ టెస్టులు, స్ట్రోబోస్కోపీ, అలానే ఎండోస్కోపీ, అన్ని రకాల వీడియో లెరింగోస్కోపీలు, ఎండోస్కోపీలు, అలానే సర్జరీ అవసరమైన లేజర్ మిషన్స్, కోయాబులేటర్ మిషన్స్, నావిగేటర్ సిస్టమ్స్, ఇలా అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా వ్యాధిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవసరమైన అన్ని రకాల సర్కమ్స్టెన్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా కూడా చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఉన్నట్లయితే హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. ఇప్పుడు మనకి చలికాలం, వర్షాకాలం వచ్చింది. చాలామందికి కూడా ఈ చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే ఎమ్మటే గొంతు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయండి. మన పెద్దోళ్ళు కూడా వాతావరణం మారినా, వర్షం వచ్చిన నెక్స్ట్ డే నుంచి గొంతులో మన సౌండ్ రావటం, గొంతు నొప్పి రావటం, తినటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని ఎక్యూట్ ఫెరింజైటిస్ అంటాం అన్నమాట. ఇనీషియల్గా ఏంటంటే కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి, వీక్గా ఉన్నట్టు ఉంటుంది, గొంతు అంతా డిస్కంఫర్ట్గా ఉంటుంది. మనం రెస్ట్ తీసుకోపోయినా, ప్రికాషన్స్ తీసుకోపోయినా అది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కన్వర్ట్ అయ్యి సివియర్ థ్రోట్ పెయిన్ వస్తుంది, తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంతమందిలో అయితే డేంజరస్ ఇన్ఫెక్షన్స్, డిప్తీరియాలు, నెక్రోటిక్ టాన్సిలైటిస్ అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఏ మాత్రం మీ గొంతులో నొప్పి వచ్చి సాధారణ మందులు తీసుకుంటే తగ్గనట్లయితే ఇమ్మీడియట్గా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే అక్యూట్ మెంబ్రేనస్ టాన్సిలైటిస్, నెక్రోటిక్ టాన్సిలైటిస్, నెక్రోటిక్ ఫెరింజైటిస్ వచ్చిందంటే అది ఒక్కోసారి మనకు ప్రాణహాని కలిగించే సెప్టిసీమియా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే నెక్ యాబ్సెస్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ వర్షాకాలం, చలికాలంలో మనకు జలుబు కూడా చాలా వస్తూ ఉంటుంది అన్నమాట. ముక్కు మూసిపోవటం, ముక్కులమ్మిటి కారటం, తలనొప్పి రావటం. కొంతమందిలో ఈ ముక్కు ప్రాబ్లం, గొంతు ప్రాబ్లం రెండూ కంబైన్డ్గా ఉంటాయి అన్నమాట. దీన్ని రైనోసైనసైటిస్ విత్ ఫెరింజైటిస్ అంటాం. ఇక్కడ మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు అశ్రద్ధ ఎప్పుడు చేయకూడదంటే, మెయిన్గా మనకి జలుబు చేసి దాంతోపాటు తలనొప్పి సివియర్గా ఉన్నా, ముఖం నొప్పి ఎక్కువ ఉన్నా, కంటి చుట్టు భాగంలో నొప్పి ఎక్కువ ఉన్నా, అలానే ఏదన్నా ఫేషియల్ స్వెల్లింగ్ వచ్చినా, అంటే ముఖం ఉబ్బినట్టున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి
ప్రాపర్గా డయాగ్నోజ్ చేసుకొని దానికి మందులు వాడటం మంచిది. ఇలాంటప్పుడు ఒక్కొక్కరికి ఏమవుతుందంటే ఫేషియల్ సెల్యులైటిస్ కాంప్లికేషను, ఆర్బిటల్ కాంప్లికేషను, అలానే బ్రెయిన్కి సంబంధించిన కాంప్లికేషన్స్, కొంతమంది తలనొప్పి సివియర్గా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దు. అలానే తినడానికి ఇబ్బంది ఉన్నా, మాట మారినా సివియర్గా ఉంటుంది, వాళ్ళు అసలు నీళ్ళు కూడా మింగలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు ఎక్యూట్ సూప్రాగ్లాటైటిస్ అంటాం, అంటే గొంతులో సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అది నెగ్లెక్ట్ చేస్తే సడన్గా మనకి సెప్టిసిమియా, నెక్ యాప్సిస్, లెరింజైటిస్ వచ్చి గాలి తీసుకోవటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా రావచ్చు అన్నమాట. సో మీకు ఎప్పుడైనా కూడా సిమ్టమ్స్ సివియర్గా ఉండి దాంట్లో మెయిన్గా ఏంటంటే అస్సలు తినలేకపోతున్నాం, చూపు కానీ కంటి భాగంలో కానీ సివియర్ పెయిన్ ఉంటే మటుకి ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. యూజువల్గా ఫస్ట్ ఇనీషియల్గా ఏదైనా మనకి కొద్దిగా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆవిరి పట్టుకున్నా, వేడివేడి సూప్ లాంటివి తీసుకున్నా, రెస్ట్ తీసుకున్నా యూజువల్గా తగ్గిపోతాయండి. ఒకవేళ 2-3 రోజుల తర్వాత కూడా మనకు తగ్గనట్లయితే డాక్టర్ గారిని సంప్రదించి అవసరమైన యాంటీబయాటిక్స్ కానీ, ఎనాల్జిక్స్ కానీ, యాంటాసిడ్స్ కానీ, లోకల్ మెడిసిన్స్ అంటాం, నేసల్ డీకంజెస్టెంట్స్, అలానే గొంతులో గార్గుల్స్, ఇవి డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షనే తీసుకోండి. లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు, ఆపేస్తుంటారు. ఆ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు తగ్గిద్ది, మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాను. అలాంటప్పుడు మనకి బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రాబ్లం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సివియర్గా కనుక ఉన్నట్లయితే, బాగా వీక్గా కూడా ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించండి. అలానే మీకు సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, థ్రోట్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్, టాన్సిల్లు ఉన్న పిల్లలు, ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా, అలానే చెవి సంబంధించిన వినికిడి సమస్యలు ఉన్నా, చెవిలో చీము వస్తున్నా, హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకొని మీ వ్యాధిని పూర్తిగా క్యూర్ చేస్తారు. నమస్తే సార్. నమస్తే. చాలా మందిలో ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. అసలు ఈ స్ట్రెస్ రావడానికి గల కారణాలు ఏంది, ఎందుకు ఎక్కువ మంది మీద ఈ స్ట్రెస్ అనేది కారణం చూపుతుందంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా అది ఒక డిసీజో లేదా సైకలాజికల్ డిస్టర్బెన్సో అని అనలేము. ఎందుకు అనలేమంటే దాన్ని అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. ఎస్ సార్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు, కానీ స్ట్రెస్ కోసం ఏమీ చెప్పరు. సో ఈ స్ట్రెస్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్ ఏంటంటే పని ఒత్తిడి. ఓకే, పని ఒత్తిడి కావచ్చు, చదువు ఒత్తిడి కావచ్చు, ఏదైనా కొత్త రిలేషన్షిప్లో ఒత్తిడి రావచ్చు, లేకపోతే ఏదైనా కొత్త ప్లేస్లకి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు పాత వాళ్ళు లేకపోవచ్చు, దానివల్ల ఒత్తిడి కావచ్చు. సో బాగా ఒత్తిడి తీసుకోవటం అనేది స్ట్రెస్కి గురి కావటం. ప్రతి మనిషిలో మినిమం స్ట్రెస్ అనేది కావాలి. మినిమం స్ట్రెస్ అనేది ఎందుకంటే మనం బయటకు వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, దానికంటే పుష్ కావాలి. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ పుష్. కానీ అది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో మనకి స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. అది మన బాడీలో ఎక్కువ రిలీజ్ అయిందంటే ఎప్పుడైతే ఒత్తిడి గురవుతామో, ఎక్కువ ఆలోచించడం కానీ, లేకపోతే ఎక్కువ కోపం రావటం కానీ, స్ట్రెస్లో ఉన్నప్పుడు వచ్చే ఇవన్నీ రకాలు అనమాట. ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ కోపం రావటం, లేకపోతే కాసేపు ఎక్కువ ఏడుస్తూ ఉంటాం, లేకపోతే ఎక్కువ అరిచేయటం. ఓకే, ఎందుకంటే ఇదంతా పని అవ్వట్లేదు, అనుకునే పని అవ్వట్లేదు, కానీ పని అవ్వాలి, టైం కావట్లేదు, పని కావాలి. ఇది ఎలాగంటే మనిషి ఒక్కో రకానికి, ఒక్కో మనిషికి ఒక్కొక్క విధంగా చెప్పే విధానం ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఓకే, సో ఇలాగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనకి కార్టిజోల్ లెవెల్స్ అనేది బాగా బాడీలో ఎక్కువ అవుతున్నాయో, అంటే దాని ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఒకవేళ బాడీలో కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఈయన మనిషి ఎక్కువ ఆలోచిస్తున్నాడు, లేకపోతే ఎక్కువ బాధపడుతున్నాడు, లేకపోతే ఎక్కువ కోపపడుతున్నాడు, ఇలాంటివన్నీ మినిమం ఇదన్నమాట. ఓకే, రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇది కారణంలో జరుగుతుంది అనేది. ఓకే, సో ఇది స్ట్రెస్ హార్మోన్ ఇది ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే మామూలుగా ఎలాంటిది అయినా సరే యూరినేషన్, ఎక్స్క్రీషన్ వెళ్ళిపోతుంది. కానీ ఈ స్ట్రెస్ హార్మోన్ బయటకు వెళ్ళాలంటే ఓన్లీ చెమట ద్వారా బయటకు వెళ్ళాలి. ఓకే, సో ఈ స్ట్రెస్ హార్మోన్ కనుక మన బాడీలో అలాగే ఉండిపోయింది, దాన్ని స్ట్రెస్ హార్మోన్ ఇస్ నథింగ్ బట్ కార్టిజోల్ అంటారు. ఈ కార్టిజోల్ కనుక బాడీలో ఉండిపోయింది అనుకోండి, ఆ బాడీలో ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే మనకి థైరాయిడ్ కానీ, బీపీ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ రైజ్ అంటాం కానీ, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ, లేకపోతే మెంటల్ ఇల్నెస్ కానీ, ప్రతి ఒక్క దానికి కారణం ఈ కార్టిజోల్ అన్నమాట. సో అందుకే చాలామంది డాక్టర్లు అందరూ చెప్తా ఉంటాం ఫిజికల్ యాక్టివిటీ ముందు మస్ట్ అని. ఓకే, ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏంటంటే చెమట అనేది వస్తూ ఉంటుంది బయటకి, అప్పుడు ఈ స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది.
ఓకే. సో ఇది కానీ మనం మినిమం ఫిజికల్ యాక్టివిటీ కానీ చేయకపోతే ఈ స్ట్రెస్ లెవెల్స్ అలాగే ఉంటాయి. మనకి మామూలుగా ఉండేదానికంటే ఎక్కువ కొంచెం డిసీజెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ కానీ ఏదో ఒకటి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే. సో మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఒత్తిడి తగ్గించుకోవాలంటే మనం ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఓకే. డైలీ ప్లానింగ్ ఎలా ఉండాలి, నేను ఏ గంటకి ఏ ప్లాన్ ఏది చేసుకోవాలి, అలా చేసుకున్నప్పుడు ఏంటంటే అయ్యో మరి నేను చేయలేదు ఆ టైంకి అక్కర్లేదు. కానీ అనుకున్నది నువ్వు ఒక 100% అనుకున్నావు, 80% వచ్చినా ఓకే. మళ్ళీ దాంట్లో పర్ఫెక్షనిజం అంటే నేను అనుకున్నాను కదా ఇది అయిపోవాలి, మళ్ళీ పర్ఫెక్షనిజం ఉన్నా సరే మళ్ళీ అది స్ట్రెస్ గురవుతూ ఉంటాం. ఓకే. సో మనం అనుకున్న షెడ్యూల్లో కంప్లీట్గా మనం షెడ్యూలింగ్ చేసుకున్నప్పుడు ఆ షెడ్యూల్ కరెక్ట్గా పాటించినప్పుడు ఇది తగ్గుతుంది అనమాట. ఓకే. దీంట్లోనే ఇంకోటి ఏంటంటే అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్. ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ ఎప్పుడు వస్తాయి అంటే చిన్నపిల్లల్లో కొన్ని చూస్తాము, అలాగే ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తాము. ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు స్కూల్ ఒక బాబు ఒక క్లాస్లో ఒక 1st క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా మన హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్ ఉండి చదువుకున్నాడు, అంతా బాగానే ఉంది. వాళ్ళ నాన్నగారిది గవర్నమెంట్ జాబ్ వల్ల ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళు బీహార్ వెళ్దాం అనుకున్నారు. బీహార్కి వెళ్ళాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ బాబుకి ఏమవుతుంది, అక్కడ ఇంతకుముందు ఉన్న ఫ్రెండ్స్, ఇంతకుముందు ఉన్న చుట్టుపక్కల వాళ్ళు, ఇంతకుముందు వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక్కొక్కసారి భాష తేడా రావచ్చు, అర్థం చేసుకునే విధానం తేడా రావచ్చు. అప్పుడు బాబులో ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది ఎక్కువైనప్పుడు కొత్త వాళ్ళు కలవాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళతో మాట్లాడడం ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కొంచెం ఒకరినొకరు ఏడిపించుకున్నా కొంతమంది నార్మల్ తీసుకుంటారు, కొంతమంది దాన్ని బాగా డీప్ తీసుకుంటారు. ఓకే. సో ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అని దీని అంటాం. దీనివల్ల ఏంటంటే కొంచెం ఒకసారి యాంగ్జైటీ రావచ్చు, ఒకసారి డిప్రెషన్ ఉండొచ్చు బాబు, ఒకసారి స్ట్రెస్ గురవచ్చు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల ఇంకోటి కలిగేది ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్ డిజార్డర్ ఫ్యామిలీ దీంట్లో చూస్తూ ఉంటాం. కొత్తగా పెళ్ళైన తర్వాత అమ్మాయి వచ్చి ఒక కొత్త ఫ్యామిలీ ఉండాలి, అలాగే ఒక అబ్బాయి ఇంకో అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి, ఒకళ్ళొకరు యాక్సెప్ట్ చేసుకొని అంత. కానీ ఇంట్లో కొన్నిసార్లు ఏంటంటే మా ఇంట్లో విధానాలు ఇలాగ ఉంటాయి, మేము చిన్నప్పటి నుంచి ఇలాగే చూసాము, మేము ఇలాగే పెరిగాము, మా విధానం ఇలాగా ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చిన అమ్మాయి విధానం వేరేగా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వేరేగా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనేది ప్రాబ్లం వస్తుంది. అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే 3 పిల్లల మధ్యన ఈ బంధం అనేది దూరం అవుతూ ఉంటుంది, ఒకళ్ళొకరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఏమంటారంటే మా అమ్మగారు అలా చెప్పారు కదా, మా నాన్నగారు అలా చెప్పారు కదా, అలా చెయ్యి, మేము అలాగే పెరిగాము, మేము అలాగే నేర్చుకున్నాము, ఆమెకు తెలియదా, లేదు నేను ఇలా చేస్తాను, మా ఇంట్లో ఇలా పెరిగాను. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వస్తాయి. ఈ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఎక్కువ పట్టించేసుకుంటూ ఉంటారు, చాలా ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే మన ఎమోషనల్ బ్రెయిన్ అక్కడ అమిగ్డాలా బాగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా 3 పిల్లల్లో సమస్య వచ్చినప్పుడు 3 పిల్లలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఒక 4 గోడల మధ్యన ఇది ఉన్నట్టయితే బాగానే ఉంటుంది. కానీ ఈ సమస్యను చిన్న సమస్య కూడా ఏం చేస్తారంటే ఇటుపక్క వాళ్ళ అమ్మా నాన్ని, అటుపక్క వీళ్ళ అమ్మా నాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. అటుపక్క అమ్మా నాన్న ఇన్వాల్వ్ అయినా ఓకే, ఏదో అటు ఇటు చెప్పుకున్నా సరి చెప్పుకుంటాం. కానీ వీళ్ళ ఫ్రెండ్స్ అని, వాళ్ళ ఫ్రెండ్స్ అని, మాకు తెలిసిన వాళ్ళని, ఇక్కడ పెద్ద మనుషులు, ఆ ఊర్లో పెద్ద మనుషులు, ఈ ఊర్లో పెద్ద మనుషులు, తర్వాత అక్కడ మా ఎమ్మెల్యే తెలుసు, ఇక్కడ ఈ ఎమ్మెల్యే తెలుసు, ఇలాగ మొత్తం అసలు ఎవరు కూడా ప్రొఫెషనల్ కాదు, వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇంతమంది వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరిలో ఇప్పుడు అంతమంది వచ్చిన తర్వాత ఎవరిలో ఒకరు తప్పు చూపించాలి. తప్పు చూపించిన తర్వాత వాళ్ళ మనసు మళ్ళీ అలాగే ఉంటుందా? ఒకసారి ఒక మనసు అర్థంలా ఉందనుకుంటే, అది ఇరిగిపోయింది అనుకుంటే మళ్ళీ అది కలెక్టింగ్ ఛాన్సెస్ ఉంటాయా? ఓవరాల్గా చెప్పాలంటే సమస్య ఎక్కువ తప్ప తగ్గదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇలాగా పంచాయతీలు ఇలాంటివి పెట్టకూడదు. ఓకే. ఇలాంటివి పెట్టకుండా వాడిని ఒక 3 సంవత్సరాల పాటు అలాగే వదిలేయాలి. ఇటు పట్టించుకోకుండా అటు పట్టించుకోకుంటే ఒక పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎలాగో హెల్ప్ కావాలి కాబట్టి అక్కడ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి అంటే ఓవర్ ఇన్వాల్వ్ అయిపోతా ఉంది. ఇప్పుడున్న మేలు చూసినట్టయితే ఇప్పుడున్న మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ మాకు తెలుస్తూ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ ఎలా, ఒక స్ట్రెస్ ఎలా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే 3 పిల్లల మధ్యన పెద్ద చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అది వాళ్ళిద్దరే సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఈ చిన్న చిన్న విషయాల్ని వీళ్ళు ఇంటి ఆ గోడ దాటి బయటకు వెళ్ళటం వల్ల, లేకపోతే అటుపక్క ఫ్రెండ్స్ చెప్పుకున్నారు, లేకపోతే ఇటుపక్క చిన్నప్పుడు ఫ్రెండ్స్ చెప్పుకున్నారు, అటుపక్క చిన్నప్పుడు ఫ్రెండ్స్ చెప్పుకున్నారు, లేకపోతే వీళ్ళ మామయ్య అని పిన్ అని ఎవరో ఒకరు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు ఏమంటారు క్యారెక్టర్ ఆర్టిస్ట్లా అయిపోతారు. వెనక నుంచి డైరెక్టర్ చేసేది వేరు, డైరెక్టర్ వేరు అనమాట. వాళ్ళు చెప్తే నువ్వు ఇలా చెప్పాను కదా, ఇలా నువ్వు ఇలా చేసావు మళ్ళీ ఫోన్లు, నువ్వు అలా చేసావు మళ్ళీ ఫోన్లు, ఇవాళ ఏమైంది మళ్ళీ ఫోన్లు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మళ్ళీ అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన రిలేషన్షిప్ వల్ల వాళ్ళిద్దరు బంధం తెగిపోతుంది.
సో వీటి అన్నిటికీ మనం వీళ్ళు ఎక్కడైనా సరే ఒక జంట కలిసి ఉండాలంటే కొంచెం మిగతా వాళ్ళందరూ దూరంగా ఉండి ఫస్ట్ వీళ్ళిద్దరిని అర్థం చేసుకొని ట్రై చేయాలి. మిగతా వాళ్ళందరినీ అంటే మూడో వ్యక్తి అంటాం. మూడో వ్యక్తి లేకుండా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ బంధం కన్నా కరెక్ట్గా ఉంటే వాళ్ళ సంసారం జీవితాంతం చాలా హ్యాపీగా సాఫీగా ఉంటుంది. సో ముందు వీటన్నిటికీ ఇదన్నిటిని స్ట్రెస్సర్స్ అంటాం. ఇవన్నీ స్ట్రెస్సర్స్ అనమాట. ఈ స్ట్రెస్సర్ ఏం చేస్తుంటే స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. ఈ స్ట్రెస్సర్ ఏంటంటే దీనికి ఒక కారణం ఉంటుంది, రావడానికి ఒక కారణం ఉంటుంది, ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్ రావడానికి ఒక కారణం ఉంటుంది. సో అలాగా సో ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుంది. కానీ దీన్ని మేనేజ్ చేయాలంటే ఏం చేయాలంటే వీళ్ళు ఇద్దరు ఎస్పెషల్లీ మూడు పిల్లల మధ్యన స్ట్రెస్ ఎక్కువ అవుతుందంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం టైం ఎక్కువ కావాలి. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం వల్ల చాలా సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మూడు పిల్లల మధ్య మాట్లాడుకోవట్లేదు అంటే దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. వాళ్ళు ఎందుకు వచ్చిన సమస్యలే, నేను కాముంటే సరిపోతుంది కదా అనే దాంతో వాళ్ళు ఉండటం వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు దే షుడ్ బి ఎక్స్ప్రెసివ్ ఉండాలి. ప్లస్ మూడో వ్యక్తిని ఇన్వాల్వ్మెంట్ చేయకూడదు. ఇలా చేసినప్పుడు ఈ స్ట్రెస్లు ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీస్ మ్యాండేటరీ. తర్వాత క్లినికల్ సైకాలజీ చెప్పినట్టు ఏదైతే థెరపీస్ ఉన్నాయో ఆ థెరపీస్ అని చేస్తూ ఉండాలి. ఒకవేళ మెడికేషన్ అవసరం అయితే సైకాట్రిస్ట్ ఉంటారు, ఆ సైకాట్రిస్ట్ దగ్గరికి కలిస్తే ఇవన్నీ ఈ మూడు కలిసినప్పుడు చాలా తొందరగా నయం అయిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కొల్లి రమాదేవి, కార్తిక్ దత్తా ఐవీఎఫ్ సెంటరు క్లినికల్ హెడ్ని. చాలామందికి పేషెంట్స్ కన్ఫ్యూషన్ ఉంటుంది, ఐయుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి అని. ఈరోజు మనం ఐయుఐ ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. మేల్ ఫ్యాక్టర్ అంటే భర్త వీర్యకణాల్లో కొంచెం మైనర్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఐయుఐ ప్రొసీజర్ అనేది సజెస్ట్ చేస్తాము. ఐయుఐలో ప్రీ రిక్విజిట్ ఏంటంటే స్త్రీ యొక్క ఫెలోపియన్ ట్యూబ్స్ ఆరోగ్యంగా ఓపెన్ అయ్యి ఉండాలన్నమాట. అట్లా ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాం. ఐయుఐకి డేట్ వచ్చిన 2వ రోజు నుంచి ట్యాబ్లెట్స్ ఇస్తాము. ట్యాబ్లెట్స్ కానీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 8వ రోజు రమ్మని చెప్తాము. వచ్చినప్పుడు వాళ్ళకి స్కాన్ చూసుకొని ఆ ఎగ్ కనుక మనకి ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని చూసుకొని ఎగ్ సైజ్ కనుక 8వ రోజు సరిగ్గా ఉంటే మళ్ళీ 12వ రోజు రమ్మని చెప్తాం. ఒకవేళ ఎగ్ సైజ్ కనుక కొంచెం తక్కువ ఉంటే అప్పుడు మనం హార్మోన్ ఇంజెక్షన్స్ సప్లిమెంట్ చేసి మళ్ళీ 12వ రోజు చూస్తాం అన్నమాట. ఎగ్ సైజు 18 నుంచి 20 వచ్చినప్పుడు మనం వాళ్ళకి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట. ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అంటే మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చాక 36 గంటల నుంచి 44 గంటల లోపు ఐయుఐ అనే ప్రొసీజర్ చేస్తాము. ఆఫ్టర్ 36 అవర్స్ రమ్మని చెప్తాం వీళ్ళని, పేషెంట్స్ని. వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర హస్బెండ్ దగ్గర నుంచి వీర్యకణాలు సేకరిస్తాం అన్నమాట. ఒక బాటిల్ ఇస్తాము, ఆ బాటిల్లో వీర్యకణాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీర్యకణాలని ఎంబ్రియాలజిస్ట్ ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే వీర్యకణాలు మనకి నాన్ మొటైల్ స్పామ్స్ డెబ్రిస్ అంతా కనుక కిందకు వచ్చేసేసి ఓన్లీ మొటైల్ స్పామ్స్ మాత్రమే పైకి వస్తాయి అన్నమాట. ఆ మొటైల్ స్పామ్స్ మనం తీసుకొని ఈ స్త్రీ యొక్క గర్భకోశంలోకి ప్రవేశపెడతాం అన్నమాట. ఇది ఐయుఐ అనే ప్రొసీజరు. ఐయుఐ చేసినప్పుడు పేషెంట్ మనకి ఐయుఐ చేసిన తర్వాత 1/2 అవర్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఈ ఐయుఐ ప్రొసీజరు అంటే వీళ్ళకి వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలి అంటే 10 నుంచి 15 మిలియన్స్ కౌంటు, మామూలుగా అయితే 16 మిలియన్స్ కౌంట్ నార్మల్. తర్వాత మొటిలిటీ అనేది అబవ్ 30% ఉండాలి. మార్ఫాలజీ అనేది 4% ఉండాలన్నమాట. ఇవన్నీ నార్మల్ పారామీటర్స్. వీటిలో ఇప్పుడు 10 నుంచి 15 మిలియన్స్ వీర్యకణాలు ఉన్న వాళ్ళకి ప్లస్ అట్లీస్ట్ 25% ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉన్న వాళ్ళకి 3 to 4% నార్మల్ స్పామ్స్ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తాం అనమాట ఐయుఐకి. మరీ తక్కువ వీర్యకణాలు ఉన్నప్పుడు మనకు ఐయుఐ అనేది అంతగా పనికిరాదు. ఈ ఐయుఐ అనేది తర్వాత మనం పంపించిన తర్వాత గర్భసంచి కుహరంలోకి వెళ్ళిన తర్వాత ఈ స్పామ్స్ రిలీజ్ అయిన ఎగ్తో కనుక ఫెర్టిలైజ్ అవ్వాలి. ఫెలోపియన్ ట్యూబ్లో ఫెర్టిలైజ్ అయ్యి పిండం తయారయ్యి మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. మన ఐయుఐ చేసిన తర్వాత 14 రోజుల్లో ఈ ప్రొసీజర్ అంతా జరగాలి. జరిగితే మనకి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుందన్నమాట. ఐయుఐకి మనకి వచ్చే రిజల్ట్ 10 నుంచి 15% ఉంటుంది ఒక్కొక్కసారికి.
అలాగే మనం ఐయుఐ అనేది 4-5 సార్లు చేయించుకోవాల్సి వస్తుంది. 4-5 సార్లు కూడా ఐయుఐతో ప్రెగ్నెన్సీ రాకపోయినట్లయితే ఐయుఐ ప్రొసీజర్ అనేది కరెక్ట్ అంటే పని చేయట్లేదని అర్థం అనమాట. మామూలుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా మనకు వచ్చేది 7-10% అనేది, అంటే ఒక నెలకు వచ్చేది 7-10% ప్రెగ్నెన్సీ రేటు. సో ఐయుఐలో కొంతవరకు నార్మల్ కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని ఐయుఐ మరి న్యాచురల్గా ట్రై చేయొచ్చు కదండి, ఐయుఐ ఎందుకు చేయించుకోవాలి అని అడిగితే కొంతమందికి ఇక్కడ ఈ సర్విక్స్ దగ్గర సర్వైకల్ మ్యూకస్ అనేది హాస్టైల్గా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ అయిన స్పర్మ్స్ ఈ సర్వైకల్ మ్యూకస్ని క్రాస్ చేసి గర్భసంచి కుహరంలోకి వెళ్ళి ఇటు ట్రావెల్ అయ్యి ఇక్కడ రిలీజ్ అయిన ఎగ్ వచ్చి ఇక్కడ ట్యూబ్లో ఉంటుంది. ఈ ట్యూబ్లో ఉన్నదాన్ని ఒక్కోసారి కొంతమందికి ఇక్కడే చాలా స్పర్మ్స్ అన్నీ ఇక్కడే ఆగిపోతాయి అన్నమాట. ఆ ఫ్యాక్టర్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఐయుఐ అనేది ప్రిఫర్ చేస్తాం. అది కాకుండా ఎగ్కి చాలా క్లోజ్గా పెడుతున్నాం, ప్లస్ యాక్టివ్ స్పర్మ్స్ని పెడుతున్నాం కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది ఐయుఐలో. అదే ఐవీఎఫ్ అయితే కనుక ఐవీఎఫ్లో మనకి ఇందులో మనం 1 or 2 eggs మాత్రమే వచ్చేటట్లుగా స్టిమ్యులేట్ చేస్తాం ఐయుఐ అనే ప్రొసీజర్లో. ఐవీఎఫ్లో అయితే కనుక ఎక్కువ నెంబరు, అంటే మీకు ఎగ్ రిజర్వ్ని బట్టి ఎన్ని నెంబర్ వస్తే అన్ని నెంబర్ వచ్చేటట్లుగా మనం డే 2 స్కాన్ చూసి దాని హార్మోన్ అసెస్మెంట్ చూసుకున్న తర్వాత మీకు డోస్ అనేది నిర్ణయించబడుతుంది అనమాట. ఆ 2వ రోజు నుంచి మనం హార్మోన్ ఇంజెక్షన్స్ స్టార్ట్ చేసి 2 నుంచి 8 రోజుల నుంచి 10 రోజుల వరకు ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనకి 10 to 12, 15 వరకు రావచ్చు అనమాట నార్మల్ రిజర్వ్ ఉన్న వాళ్ళల్లో. ఆ ఎగ్స్ని మనం కలెక్ట్ చేసుకుని స్కానింగ్ ద్వారానే కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఎగ్స్ అనేది స్కానింగ్ ద్వారానే కలెక్ట్ చేసుకుంటాం. స్కానింగ్ ప్రోబ్కి నీడిల్ అమర్చి వెజైనా నుంచి సన్నటి ప్రోబ్ ద్వారా ఈ అండాశయంలోకి వెళ్ళి అండాశయం నుంచి ఎగ్ని కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఎగ్ అనేది మనకి మైక్రోస్కోప్లో కనిపించేది, మనకు వచ్చేది ఓన్లీ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్. ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో ఎగ్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మైక్రోస్కోప్ కింద చూసుకొని ప్రతి ఎగ్లోకి ఒక వీర్యకణాన్ని పంపిస్తాం అనమాట. పంపిస్తే అప్పుడు ఎగ్ ఎంబ్రియో అనేది తయారవుతుంది అనమాట. ఈ తయారైన ఎంబ్రియోని మనం డే 3 కానీ డే 5 కానీ మళ్ళీ గర్భసంచి కుహరంలోకి ప్రవేశపెడతాం. ఇది ఐవీఎఫ్ కానీ ఇక్సీ అనే ప్రొసీజర్ అనమాట. దీనికి మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ వస్తాయి, ప్లస్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాము, ప్లస్ రిజల్ట్ కూడా మనకి 45 నుంచి 50% వరకు రిజల్ట్ ఉంటుంది. దీనిలో ఐయుఐకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఐయుఐ అనేది సింపుల్ ప్రొసీజరు, జస్ట్ ప్రైమరీ ప్రొసీజరు, జస్ట్ లైక్ ఫిజియలాజికల్ ప్రెగ్నెన్సీ లాగానే ఉంటుంది. పెద్దగా సపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఐయుఐలో మనకి ఐయుఐ చేసిన తర్వాత 15 రోజులు మనం ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్ సప్లిమెంట్ చేస్తాం. ఐవీఎఫ్ తర్వాత కూడా ప్రొజెస్ట్రోన్ హార్మోను, ఈస్ట్రోజన్, ప్లస్ కొంతమందికి లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఐయుఐలో అంతగా సపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఐవీఎఫ్లో మాత్రం ఫస్ట్ 3 months సపోర్ట్ ఇవ్వాలి. అంటే మాయ తయారయ్యేంత వరకు ఐవీఎఫ్ తర్వాత ప్రెగ్నెన్సీ కనుక పాజిటివ్ వస్తే మనకి సపోర్ట్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీ సపోర్ట్ అనేది బాగా ఇవ్వాల్సి వస్తుంది. దీనికి దానికి డిఫరెన్స్ ఇదండి. తెలుసుకున్నారు కదా మీరు ఐవీఎఫ్కి ఐయుఐకి డిఫరెన్స్. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.